డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మన లైఫ్లో కూడా మన గోల్స్ మనం అచీవ్ చేయకుండా ఆపే గోల్ కీపర్స్ ఉంటారు. ట్రూ అండి. ఆ గోల్ కీపర్స్ బయట కంటే ఎక్కువ మన మైండ్లోనే ఉంటారండి. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండా ఆపే అతి డేంజరస్ ఆర్ అత్యంత శక్తివంతమైన గోల్ కీపర్ మన మైండ్లో నివసించేవాడు ఎవడయ్యా అంటే వాడి పేరే డౌట్. ఇప్పుడు ఈ డౌట్ అనే పదంలో రైట్, ఈ పదం మీద నేను చాలా వీడియోలు చేశాను. ఇవాళ ఇంకొక కొత్త కాన్సెప్ట్. దీనిలో రెండు పదాలు ఉన్నాయండి. ఒకటి డూ అంటే చెయ్యటం కదా, ఈ యూబీటీ అటు ఇటు మారిస్తే బట్ అనే పదం వస్తుంది. అవును కదా. నా డౌట్ అంటే ఏంటంటే ఫస్ట్ చేయాలనిపిస్తుంది, లెట్స్ డూ. బట్ అంటే అర్థం ఏంటి? కానీ డౌట్ అంటే అదే, చెయ్యాలని ఉంటుంది కానీ ఇది కుదురుతుందంటావా? స్మార్ట్ గోల్ సెట్టింగ్ లాంటి టూల్స్ కొద్ది వరకే ఎందుకు ఉపయోగపడతాయి, తర్వాత ఎందుకు ఉపయోగపడవంటే దాంట్లో పేపర్ వర్క్ చాలా బాగుంటుంది కానీ మైండ్ సెట్ చేసుకోవటం దాంట్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. గోల్ సెట్ చేసుకోవటం వరకు స్మార్ట్ గోల్ సెట్టింగ్, ఇంకేదో హ్యాండ్సమ్ గోల్ సెట్టింగ్ అవన్నీ ఓకే. కానీ గోల్ ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోదు, మైండ్ సెట్ చేసుకోవాలి. మైండ్ ఏం సెట్ చేసుకోవాలి? మైండ్లో డౌట్ని తీసేయాలండి. పీలేని అడిగారు, పీలే మీరు ఇంత సక్సెస్ కావటానికి కారణం ఏంటి? ఆయన అన్నారు, రేపేదో జరుగుతుంది, నేను ఓడిపోతానేమో, నేను గోల్ కొట్టలేనేమో అన్న భయం నాకు లేదు. అంటే అర్థం ఏంటి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదు. ఎందుకు లేదు? ఆయన ఎంతమంది అపోనెంట్స్ ఉన్నారని ఫోకస్ చేయట్లే, అవతల టీంలో ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారన్న దాని మీద ఫోకస్ చేయట్లే. ఆయన ఫోకస్ చేసేవి రెండే, ఫుట్బాల్ ఎక్కడుంది, ప్లేయర్స్ మధ్యలో గ్యాప్ ఎక్కడుంది, అంతే అంతే. యువర్ గెటింగ్ ఇట్? ఆ గ్యాప్ గనక మనం గమనించగలిగామా మై డియర్ ఫ్రెండ్, సక్సెస్ ఈజ్ ఆటోమేటిక్. గోల్ రీచ్ అవ్వటం అంత ఈజీ ఇంకొకటి ఉండదు. ఎప్పుడైతే మన మైండ్లో ఉన్న గోల్ కీపర్ని మనం మ్యానిప్యులేట్ చేసి గోల్ కొట్టగలుగుతామో. నేను మ్యానిప్యులేట్ అన్న పదం ఎందుకు వాడుతున్నా అంటే చాలామంది ఏమంటుంటారంటే కశ్యప్ లైఫ్ కోచింగ్ ఇవన్నీ మ్యానిపులేషన్ కాదా? పాజిటివ్ థింకింగ్ అంటే నా చుట్టూ నెగిటివ్స్ ఉన్నాయి, నేను పాజిటివ్గా ఉంటా, మ్యానిపులేషన్ కాదా? మ్యానిపులేషన్, సెల్ఫ్ మ్యానిపులేషన్. కరెక్టే, మ్యానిపులేషనే. ఇప్పటి వరకు మనం ఏమీ ప్రయత్నించాలా, ప్రయత్నిస్తే ఓడిపోతామేమో, అది మ్యానిపులేషన్ కాదా? మరి భయం మ్యానిపులేషన్ కదా? అది డబుల్ ట్రిగర్ ఒకేసారి. మన మీద మనకి నమ్మకం లేదు, మ్యానిపులేషన్ కాదా? మనకు భయం, మన మైండ్ మనల్ని మ్యానిపులేట్ చేయట్లేదా? అయితే ఫుట్బాల్లో గోల్ కీపర్ లేకపోతే లైఫ్ మ్యాచ్లో మజా ఎట్లయితే ఉండదో లైఫ్లో కూడా డౌట్లు ఉంటాయండి. ఆ గోల్ కీపర్ ఉంటాడు, ఆ గోల్ కీపర్ని తీసేయమని నేను చెప్పట్లా. నేనేమంటున్నా అంటే ఆ గోల్ కీపర్ ఉంటాడు కానీ డౌట్కు దొరకకుండా మనం ఫుట్బాల్ని గోల్ పోస్ట్లో ఎట్లయితే పంపిస్తామో మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఆత్మవిశ్వాసం. అది ఎప్పుడు వస్తుందయా అంటే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇందాక మనం స్క్రీన్ మీద వీడియో చూపించినప్పుడు నేను చెప్పా కదా, పీలే గోల్ పోస్ట్ మీద ఫోకస్ చేయట్లే, గోల్ కీపర్ మీద ఫోకస్ చేయట్లే, కానీ ఫోకస్ చేసేది గ్యాప్ మీద ఫోకస్ చేస్తున్నారు ఆయన. అవును, ఆయన ఎక్కువ గోల్ సాధించడానికి ఆయన చెప్పిన సీక్రెట్ అండి, నేను చెప్తుంది కాదు. మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అవరోధాల మీద ఫోకస్ చేస్తున్నారా, అవకాశాల మీద ఫోకస్ చేస్తున్నారా, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారా, ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారా, మీరు మార్చగలిగిన వాటి మీద ఫోకస్ చేస్తున్నారా, మీరు మార్చలేని వాటి మీద ఫోకస్ చేస్తున్నారా, మీరు కంట్రోల్ చేయగలిగిన వాటి మీద ఫోకస్ చేస్తున్నారా, కంట్రోల్ చేయలేని వాటి మీద ఫోకస్ చేస్తున్నారా? అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ గోల్ రీచ్ అవ్వటానికి మీ మీద ఫోకస్ చేసుకుంటున్నారా, బయట వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారా? ఎప్పుడైతే మన శక్తి సామర్థ్యాల మీద మనం ఫోకస్ చేస్తామో ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అవును. భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనలో లేని క్వాలిటీస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అయ్యో నేను ఇది చేయలేనేమో, నేను స్పీచ్, అయ్యో నాకు ఇంగ్లీష్ రాదేమో, నాకున్న కమ్యూనికేషన్స్ నేను మర్చిపోతున్నా, అయ్యో నాకు తెలుగు రాదేమో, నాకు అరే డౌట్లు ఎన్ని ఉన్నాయి చూడండి.
ఉన్నవన్నావే అండి. లెవెల్స్ 1 2 3 4 5 6 7 10 వరకు పెరుగుతూనే ఉంటాయి. ఇండియాలో పాపులేషన్, ఇండియన్స్లో డౌట్స్ కాన్స్టెంట్గా పెరుగుతున్నాయి. కానీ అదే మజా అండి, అదే మజా. డౌట్లు లేని మైండ్ ఉండదు. ట్విస్ట్ ఏంటంటే ఆ డౌట్ దొరకకుండా మనం గోల్ చేయగలగాలి. అలా చెయ్యాలి అంటే, మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వాలి అంటే ఫోకస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం దేని మీద ఫోకస్ చేస్తే అది మనకు దొరుకుతుంది. నేను ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, మీరు ఉన్నారు కాబట్టి. ఓకే, నేను మీకు ఇప్పుడు ఈ రూమ్లో మీరు ఇక్కడే కూర్చొని చేయొచ్చు. నేను ఒక కలర్ చెప్తా, ఓకే? మీ జాబ్ ఏంటంటే రూమ్ చుట్టూ చూసి, రైట్, ఆ కలర్లో ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో మీ మైండ్లో కౌంట్ చేసుకొని మీరు నాకు చెప్తారు. ఓకే, మేబీ 5 seconds or 6 seconds, అంతకంటే టైం ఎక్కువ. రెడీ? ద ఫస్ట్ కలర్ ఈజ్ కలర్ రెడ్. కమాన్, రెడ్ ఎక్కడుందో వెతకండి. రెడ్ 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 రెడ్. స్టాప్. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. రైట్ నా ఇప్పుడు కలర్ బ్లూ వెతకండి. బ్లూ 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 బ్లూ. లుక్ ఫర్ బ్లూ 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 బ్లూ. 3 సార్. 3 వచ్చినాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మీ రూమ్ లో రెడ్ ఎతికేటప్పుడు బ్లూ ఉందా లేదా? ఉంది, డెఫినెట్ గా ఉంది. అయితే మీరు రెడ్ ఎతుకుతున్నప్పుడు బ్లూ కనిపించుంటే 2 జరగాలి. ఒకటి, బ్లూ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అయ్యి ఓన్లీ రెడ్ హైలైట్ అయి ఉండాలి. లేదా రెడ్ ఎతుకుతుంటే బ్లూ వస్తే పక్కవా నేను రెడ్ ఎత్తుకుంటున్నా. సెకండ్ నా రెడ్ అంతగా ఎతకటం అలవాటైపోయింది మైండ్కి. ఎమ్మటే బ్లూ అని మార్చాం. అప్పటి వరకు కనపడ్డ రెడ్ కనపడట్లా, బ్లూ కనపడటం మొదలుపెట్టింది. మనం ఈ ఫోకస్ ఎలా చేయాలి ఎవ్వరూ మైండ్కి నేర్పక్క. రెడ్ లాగే ఫోకస్ లో డీవియేషన్ ఎలా వస్తుంది? ఇందాక బ్లూ వచ్చినట్టు. అబ్సల్యూట్లీ. ఫోకస్ ఎలా చేయాలి? ఒక సామెత ఉంది, చేపకు ఈత నేర్పక్కర్లేదు కదండి. మైండ్కు ఫోకస్ చేయటం నేర్పక్కర్లేదు, దానికి ఆల్రెడీ ఫోకస్ చేయటం వచ్చు. దేని మీద ఫోకస్ చేయాలో అది నేర్పాలి. ఇక్కడ రెడ్ బ్లూ అని 2 కలర్లు వాడాం కదా. రెడ్ బ్లూ తీసేసి హ్యాపీనెస్ సాడ్నెస్ సబ్స్టిట్యూట్ చేయండి. నేను హ్యాపీగా ఉండాలనుకున్నా ఎతికితే హ్యాపీగా ఉండే సందర్భాలన్నీ దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. ఎత్తుక్కొని నేను ఓన్లీ బ్లూ మీద ఫోకస్ చేస్తున్నా అంటే, నేను ఓన్లీ సాడ్గా ఉండే వాటికి నేను ఎత్తుక్కొని ఫోకస్ చేసి అయ్యో నా జీవితం అంతా ఇంత. నాలో ఉన్న స్ట్రెంగ్స్ నేను ఎత్తుక్కుంటే నాకు కనపడతాయి, వీక్నెస్లు బ్లర్ అయితే. కానీ డౌట్ ఎప్పుడు వస్తుందంటే, స్ట్రెంగ్స్ని బ్లర్ చేసి వీక్నెస్లను ఎత్తుకుంటున్నాను. అవును, పీలే చేసిన అద్భుతమైన టెక్నిక్ అనే అంటాను. ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఎన్ని వీక్నెస్లు ఉన్నా ఎన్నున్నా ఆయన మాత్రం ఓన్లీ స్ట్రెంగ్త్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. ఎంతో గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారండి. నేను పీలే స్టోరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్, అఫ్ కోర్స్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫుట్బాల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1967. ఓకే, 1967లో నైజీరియాకి ఇంకొక దేశానికి యుద్ధం జరిగిందండి. దగ్గర 2 సంవత్సరాలు జరిగింది యుద్ధం. అయితే ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందండి ఫుట్బాల్ది. ఓకే, వేరే కంట్రీస్కి మధ్య జరిగే మ్యాచ్. దాంట్లో పేలే ఆడుతున్నారు. పేలే ఫుట్బాల్ ఆడటానికి వచ్చాడని 2 సంవత్సరాలుగా కొట్టుకుంటున్న 2 దేశాలు దగ్గర 48 గంటలు 2 రోజులు యుద్ధాన్ని ఆపేశారండి. ట్రూ స్టోరీ అండి. అది కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదండి, ఫ్రెండ్లీ మ్యాచ్. అది ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంటే పేలే ఆడుతున్నాడని చెప్పి యుద్ధం ఆపేసి మ్యాచ్ జరిగేటట్టు చూసి దాన్ని టెలికాస్ట్ చేశారు. గ్రౌండ్లో ఆడియన్స్ చూడటానికి వస్తే ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 2 రోజులు యుద్ధాన్ని ఆపేసినాయి. దట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విత్ ద కింగ్ ఆఫ్ ఫుట్బాల్, పేలే. పర్సనల్ వైస్ కూడా అండి. అబ్సల్యూట్లీ సార్. ఫుట్బాల్ కొనుక్కోలేని పేదరికం అండి, ఫుట్బాల్ కొనుక్కోలేని పేదరికం. చాలామంది ఏమంటుంటారంటే, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర క్వాలిఫికేషన్ లేదు. పీలే ఛాంపియన్గా ఎదగటానికి ఆయన దగ్గర ఫుట్బాల్ కూడా లేదు. అబ్బా, అది ఆయన పరిస్థితి. కానీ ఆయన్ని ఛాంపియన్ చేసింది తన మైండ్ సెట్. అబ్సల్యూట్లీ ద గ్రేటెస్ట్ యాసెట్ ఈజ్ అవర్ మైండ్ సెట్ అండి. దాన్ని ఎలా మనం చూసుకుంటున్నాం, దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, నేను పేలే గురించి మాట్లాడుతుంటే అది ఎంతసేపైనా మాట్లాడచ్చు. మొహమ్మద్ అలీ,
పేలే ఇటువంటి వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా అది నడుస్తూనే ఉంటుంది. ఫుట్బాల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే పీలే డింట్ మేక్ ఎనీ డిఫరెన్స్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద డిఫరెన్స్. అంటే పేలే తన గేమ్తో ఏదో డిఫరెన్స్ చేయటం కాదు, ఏదో డిఫరెన్స్ క్రియేట్ చేయటం కాదు, ఆయన ఉండటమే అతిపెద్ద డిఫరెన్స్. అలా అవ్వాలి అంటే పేలేలాగా మనం గోల్స్ అచీవ్ చేయాలి మన లైఫ్లో అంటే ఏకైక అద్భుతమైన ఆయుధం ఒక మిసైల్ మన మైండ్ అండి. దట్టు మన మైండ్లో ఫోకస్. దేని మీద ఫోకస్ చేస్తున్నాం? నా గోల్ అచీవ్ చేయడానికి నేను మళ్ళీ చెప్తున్నా, పనికిరాని వాటి మీద ఫోకస్ చేస్తున్నామా, ఉపయోగపడే వాటి మీద ఫోకస్ చేస్తున్నామా, అవరోధాల మీద ఫోకస్ చేస్తున్నామా, అవకాశాల మీద ఫోకస్ చేస్తున్నామా? మై డియర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ మనం ఏది సాధించాలన్నా ప్రతి చోట ఎక్కడో చోట కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, రైట్? బయట ఉండే లిమిటేషన్స్ కంటే మన మైండ్లో ఉండే లిమిటేషన్స్ చాలా డేంజరస్. ఎప్పుడైతే ఈ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్ని బ్రేక్ చేయగలుగుతామో అప్పుడు గోల్ అచీవ్ చేయటం చాలా చాలా ఈజీ. దీనికోసం ఫిబ్రవరిలో 2 days ప్రోగ్రామ్ పేరు బీ లిమిట్లెస్. బీ లిమిట్లెస్ అని ఎందుకంటున్నా అంటే బీ ఫర్ బిలీవ్స్ అండి. బీ ఫర్ బిలీవ్స్. నాకు అన్లిమిటెడ్ గ్రోత్ కావాలి అనుకుంటే మైండ్లో ఉన్న అన్వాంటెడ్ బిలీవ్స్ని తీసేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, అన్లిమిటెడ్గా గ్రో అవ్వాలి అనుకుంటే అన్వాంటెడ్ బిలీవ్స్ని తీసేయాలి, అన్వాంటెడ్ ఇమోషన్స్ని తీసేయాలి. బీ లిమిట్లెస్లో బీ అంటే బీ ఫర్ బిలీవ్స్, ఈ ఫర్ ఇమోషన్స్. ఈ రెండింటిని ఎప్పుడైతే కరెక్ట్గా పెట్టుకుంటామో ఫోకస్ ఆటోమేటిక్, కమిట్మెంట్ ఆటోమేటిక్, కన్సిస్టెన్సీ ఆటోమేటిక్, అచీవింగ్ గోల్స్ అబ్సల్యూట్లీ ఆటోమేటిక్. లేకపోతే ఆటోమేటిక్గా ఉండదు లైఫ్, చాలా ట్రొమాటిక్గా ఉంటుంది, చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ట్రమాటిక్ మోడ్లో నుంచి ఆటోమేటిక్ మోడ్లోకి రావాలి అంటే బయట ఉన్న లిమిట్స్ని బ్రేక్ చేయటం కాదు, లోపలున్న లిమిట్స్ని బ్రేక్ చేయాలి. ఫిబ్రవరి 2 days ప్రోగ్రామ్. ఎస్, డేట్స్ స్క్రీన్ మీద మీకు కనపడతాయి. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. సో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ముందే ఎన్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. ఎందుకంటే జనవరిలో ఎన్రోల్ చేసుకుంటే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఎన్రోల్ చేసుకుంటే ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్కి లాజిస్టిక్స్ ఉంటాయి, హాస్పిటాలిటీ ఉంటుంది, మనకి క్లారిటీ కావాలి. కాబట్టి న్యూ ఇయర్ ఆఫర్ జనవరిలో ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ డేట్స్ లోపు కనుక మీరు ఎన్రోల్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ డిస్కౌంటెడ్ ప్రైస్. రియలీ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అంబియన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.